అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి హృదయపూర్వక స్వాగతం. కాలచక్రంలో జూలై 13 నుండి 16వ తేదీ వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో పైకి అంత ప్రశాంతంగా ఎప్పటిలాగా ఉన్నట్లు అనిపించిన లోపల మాత్రం ఒక పెద్ద మలుపుకు బలమైన పునాది పడుతుంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న మీ అంతరాత్మ ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త మార్గం వైపు, సరికొత్త ఆలోచనల వైపు నడిపించడానికి సిద్ధమవుతుంది. సాధారణంగా మేషరాశి వారు ఏదైనా ఒక విషయాన్ని మనసులో అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. మీలో ఉండే ఆ వేగమే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ కొన్నిసార్లు అదే వేగం వల్ల మీ చుట్టూ జరుగుతున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలను గమనించకుండా దాటిపోతుంటారు. ఇప్పుడు విశ్వంలో జరుగుతున్న గ్రహాల కదలికలు మీ వేగాన్ని కొద్దిగా బ్రేక్ వేసి పరిస్థితులను మరింత లోతుగా విశ్లేషించేలా చేయబోతున్నాయి. మీ రాశి అధిపతి అయిన కుజుడు ప్రభావం ఈ 4 రోజుల్లో మీ బుద్ధికి, మీ ఆలోచనలకు ఒక కొత్త పదును పెడుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన గందరగోళం మెల్లమెల్లగా విడిపోతూ జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. నవగ్రహాలు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాన్ని, మీకున్న అసలైన సామర్థ్యాన్ని మీకు గుర్తు చేసే ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చెప్పబోతున్నాయి. గ్రహాలు మీ పరిస్థితులను మార్చే ముందు మీ దృష్టి కోణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న కాలం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో చంద్రుడి సంచారం మీ మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒకవైపు తెలియని ఉత్సాహం, మరోవైపు భవిష్యత్పై కాస్త ఆందోళన కలగటం సహజం. కానీ గ్రహాలన్నీ అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తూ మీ ఆలోచన తీరును పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి తొలగిపోయి ఆకాశంలో నవగ్రహాలు మీ వైపు సానుకూలంగా చూస్తున్న సమయం ఇదని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాబోయే 5 నెలల మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. గ్రహాల ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మునుపెన్నడూ లేని విధంగా రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వైపు అడుగులు పడతాయి. అయితే ఈ సమయంలో బుధుడు మీ ఆలోచన శక్తిని మరింత పదును పెడుతుంటే, గురుగ్రహం కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తిని కలిగిస్తుంది. శనిదేవుడు మాత్రం ప్రతి నిర్ణయాన్ని 1కి 2 సార్లు పరీక్షించి ముందుకు పంపాలని చూస్తున్నాడు. రాహువు మీకు ఒక కొత్త దారిని చూపించినట్లు భ్రమ కలిగిస్తాడు. కానీ అది నిజంగా మీకు ఉపయోగపడేదేనా, లేక కేవలం తాత్కాలిక ఆకర్షణ మాత్రమేనా అనే విషయాన్ని గుర్తించే బాధ్యత పూర్తిగా మీదే. అందుకే ఈ కాలంలో మీరు చూసే ప్రతి అవకాశానికి వెంటనే ఆవేశపడి స్పందించకుండా దాని వెనకాల ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 4 రోజుల్లో మీ నవగ్రహాల స్థితిని మరింత లోతుగా గమనిస్తే మీ ఆర్థికపరమైన విషయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. సంపాదన పరంగా పెద్దగా ఆటంకాలు లేకపోయినా చేతికి వచ్చిన డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిని మీరు గతంలో ఎదుర్కొని ఉండవచ్చు. చిన్న చిన్న ఖర్చులు కలిసి వచ్చి పెద్ద మొత్తంగా మారిపోవడం, చేతిలో రూపాయి నిలవకపోవడం వల్ల మీరు ఎంతో మానసిక ఆందోళనకు గురై ఉంటారు. అయితే ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ వృధా ఖర్చులన్నిటికీ అడ్డుకట్ట పడుతుంది. ధనం రావడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దారిలో పెట్టడం అంతే ముఖ్యమనే ఒక పెద్ద సత్యాన్ని ఈ కాలం మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తుంది. గతంలో మీరు నమ్మి పెట్టిన పెట్టుబడులు లేదా ఎవరికైనా సహాయంగా ఇచ్చిన డబ్బులు అకస్మాత్తుగా ఈ రోజుల్లో మీ చేతికి తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకోకుండా వచ్చే ఒక ఆర్థిక అవకాశం మీ పాత ఇబ్బందులన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది. కానీ ఇక్కడే మీరు ఒక చిన్న జాగ్రత్త పడాలి. ఆయాచితంగా వచ్చే లాభాల వైపు మొగ్గు చూపకుండా మీ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తే ఈ సమయంలో వచ్చే ప్రతి రూపాయి కూడా భవిష్యత్తుకు ఒక గట్టి భరోసాలా నిలిచిపోతుంది. ధన ప్రవాహం పెరిగే ఈ కాలాన్ని సరిగ్గా వాడుకుంటే మీ ఆర్థిక స్థాయి ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరగవచ్చు. మీరు అసలు ఊహించని వ్యక్తి మీకు ఆర్థికంగా ఉపయోగపడే ఒక సమాచారం చెప్పే అవకాశం ఉంది. మొదట అది సాధారణ సంభాషణలా అనిపిస్తుంది, కానీ తర్వాత అదే మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చే కారణం కావచ్చు. డబ్బు విషయంలో మీ నియంత్రణే ఈ కాలంలో మీ అదృష్టాన్ని నియంత్రిస్తుంది.
ఈ సమయంలో ప్రతి ఖర్చును ఒక అలవాటుగా రాసుకోవడం కూడా మీకు దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. సంపాదనలో పెద్ద సమస్య కనిపించకపోయినా అప్పులు ఇవ్వడం లేదా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం వంటి విషయాల్లో మాత్రం పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ సమయంలో చేసిన తెలివైన ఆర్థిక ప్రణాళిక రాబోయే నెలల్లో మీకు పెద్ద ఆర్థిక నిలకడను ఇస్తుంది. అవసరం ఏది, కోరిక ఏది అనే తేడా గురించి ప్రవర్తిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత లాభదాయకమైన రోజులుగా మారుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, చదువు అండ్ బంధాలు. ఇక మీ వృత్తి, వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ఈ 4 రోజులు మీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. ఉద్యోగం రంగంలో ఉన్నవారికి ఇంతకాలం మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. ఆఫీస్లో పై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు దక్కడమే కాకుండా మీ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఆఫీస్లో తీసుకునే ఒక చిన్న చొరవ లేదా చూపే క్రమశిక్షణ మిమ్మల్ని ఇతరుల కంటే ముందు వరుసలో నిలబెడుతుంది. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి సంస్థ నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం కేవలం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం కాదు, ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వెంటనే కొత్త వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎక్కడ బలహీనత ఉందో గమనించండి. బుధుడి అనుకూలత వల్ల మీరు గుర్తించే ఒక చిన్న లోపమే భవిష్యత్తులో రాబోయే పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశం ఉంది. కొత్త భాగస్వాములు కుదరటం, కొత్త డీల్స్ క్లోజ్ అవ్వటం ఈ 4 రోజుల్లో చూస్తారు. చదువుకునే విద్యార్థుల్లో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితాలు దక్కుతాయి. ఇక రిలేషన్ విషయానికి వస్తే కుటుంబంలో మీపై ఆధారపడే వారి సంఖ్య పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఎవరికైనా మీ సలహా కావాలి, ఎవరికైనా సహాయం కావాలి, ఇంకొకరికి మీ సమయం కావాలి. మీరు అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటారు. కానీ మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మీరు ఇతరులకు నిజంగా ఉపయోగపడగలరు. ప్రేమ విషయానికి వస్తే మీ మనసులోని భావాలను దాచుకోకుండా మీ భాగస్వామితో ప్రశాంతంగా పంచుకోవడం వల్ల చాలా రోజులుగా ఉన్న ఒక పెద్ద అపార్థం కేవలం ఒక చిన్న సంభాషణతో తొలగిపోతుంది. గతాన్ని పాఠంగా ఉంచండి, కానీ భారంగా మార్చకండి. పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించడం బంధానికి మంచిది కాదు. వివాహ పత్రాలు చేసేవారికి ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి సంబంధం కుదిరి ఇంట్లో పెళ్లి బాజాలు మోగటానికి పునాది పడుతుంది. బంధువులతో మరియు స్నేహితులతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఈ మొత్తం కాలంలోని గ్రహాల సందేశాన్ని ఒక చోట చేర్చి చూస్తే మేషరాశి వారికి ఈ జూలై 13 నుండి 16వ తేదీ వరకు ఉన్న సమయం కేవలం ఒక సాధారణ జాతక మార్పు మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వంలో వచ్చే ఒక గొప్ప పరిపక్వత కాలం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండదు, కానీ సరైన సమయంలో మనం తీసుకునే ప్రశాంతమైన నిర్ణయమే మన అదృష్టాన్ని నిర్దేశిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు చిన్నపాటి మానసిక అలసట లేదా దృష్టి దోషం, నరఘోష ప్రభావం వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అవుతున్నట్లు అనిపించినా అస్సలు అధైర్యపడకండి. ఇవి శాశ్వతం కాదు. మీ మనసు ప్రశాంతంగా ఉంటే వాటి ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుంది. సాంప్రదాయ జ్యోతిష్య పరిహారాల ప్రకారం ఈ రోజుల్లో మంగళవారం లేదా బుధవారం నాడు మీ ఇంటికి దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించడం ఎంతో శ్రేయస్కరం. అలాగే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చదవటం వల్ల మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి మీకు లభిస్తుంది. వీలైతే ఈ 4 రోజుల్లో నిరుపేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల మీ జాతకంలోని దోషాల తీవ్రత తగ్గి గ్రహాలు మీకు మరింత అనుకూలంగా మారుతాయి. గ్రహాలు కేవలం సంకేతాలను మాత్రమే ఇస్తాయి, కానీ ఆ సంకేతాలను అవకాశంగా మార్చుకోవాల్సింది మీరే. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను ఎప్పుడూ కోల్పోవద్దు. మీ ప్రయాణం ఇతరుల కంటే భిన్నంగా ఉండవచ్చు, కానీ మీరు చేరుకునే స్థానం చాలా బలంగా ఉంటుంది. మీరు నడిచే దారిలో దేవుని ఆశీస్సులు, మీ కష్టానికి తగిన ఫలితాలు, కుటుంబంలో సుఖశాంతులు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మేషరాశి వారు, ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని
లైక్ చేసి మీ స్నేహితులకు మరియు మేషరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన లోతైన గ్రహస్థితి ఆధారిత జాతక విశ్లేషణను ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయటం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.